ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గత కొద్ది వారములుగా మనం ధ్యానించుచున్న అంశము ఈ కాలపు ప్రవక్త విలియం మరియన్ బ్రెన్హామ్ గారు మరి ఉపదేశించినటువంటి అంశమైన యెహోవా ఈరే అనే అంశాన్ని మరి ఈ కాలపు పరిస్థితులతో మనం చూచుకొనుచు ధ్యానించుచున్నాం. మరి ఈ దినము పరిశుద్ధ గ్రంథము చదువుకొని ఈ దినాంశంలోనికి మనం వెళ్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 13-14 వచనాన్ని నేను చదువుతాను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. చిన్న ప్రార్థన చేద్దామండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రాలనైనా. ఇదిగో ఈ ప్రత్యేక సమయంలో పునరుద్ధాన దినములో నీ వాక్యమునైనా ఇదిగో ప్రభా మాతో మాట్లాడటానికి మమ్మల్ని మేము సిద్ధపరుచుకొనిచున్నాం. ఎందుకంటే ప్రభా ఈ లేఖనము నీదినైనా నీ జీవం కలిగిన మాట. దీని కర్త పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రం. నీ ఆత్మ ద్వారా లోతైన సత్యములను మీరు బయలుపరచండి. ఈ దాసుని ద్వారా ఆ దినాలలో బోధించబడినటువంటి ఈ వర్తమానము తిరిగి మా ఆత్మీయ జీవితానికి నాయన చక్కగా మార్గ నిర్దేశకత్వాన్ని చూపించటానికి సహాయం చేయమని, వినుచున్న బిడ్డలందరినీ దీవించమని నాయన నీ నోటికి కేవలం బోరగా వాడుకొని తద్వారా నీ నామానికి ఘనత తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. క్రీస్తునందున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చూస్తూ ఉన్నాము. గత కొన్ని వారముల క్రిందటి నుండి మనం చూసాం. ఆ మొదటి భాగము రెండవ భాగము కూడా మనం ధ్యానించి ఉన్నాం. మరి ఈ ప్రత్యేక సమయంలో మరికొంచెం ముందుకు ఈ అంశమును మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ గమనించినట్లయితే మొదటిగా దేవుడు తన సంకల్పము కొరకు ఒక వ్యక్తిని ఎన్నుకొనుట మనం చూస్తున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగే అబ్రహామును దేవుడు ఎన్నుకొని షరతులు లేని నిబంధన చేయుట అక్కడ మనం చూడగలమంట. ఈ నిబంధన 100% కృప మీదనే ఆధారపడి ఉన్నది. ఎవడునో తనను తాను స్వతహాగా రక్షించుకొనుట ఇంపాసిబుల్, సాధ్యం కాదండి. రక్షింపవలసినది 100% దేవుడే అని గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మనిషి దేవుని వెతికి ఆయనను వెంబడించుట మరి కాదు, కానీ అంటే ఒక వ్యక్తిని దేవుడు మరి లేకపోతే దేవుని చేత వాడబడటానికి ఒక వ్యక్తి తన్ను తాను ఆయనకు అప్పగించుకొనటం కాదు. ఆయన తన పిల్లలను ఆయన వెతుకుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే మనము లేఖనాలలో చూస్తే మనము ఆయన్ని ప్రేమించామని కాదు, లేదంటే ఆయనను మనము మన దేవునిగా స్వీకరించామని కాదు. ఆయనే మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడని, దాని సమయం వచ్చినప్పుడు ఆయన పిలుచుచున్నాడని మనం లేఖనాలలో చూడగలమండి. దేవుని స్తోత్రం. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే అబ్రహాము దేవుని వెంబడించలేదు, కానీ దేవుడే అబ్రహాముని పిలిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం లేఖనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, మీరు నన్ను ఏర్పరుచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకునో మీ ఫలము నిలిచియుండుటకునో నేను మిమ్మును ఏర్పరుచుకొని నియమించి తిని. హల్లెలూయా.
కాబట్టి ఇక్కడ ప్రభువే మనలను తన కోసం నిర్ణయించుకొనుట ఎంత ఆశ్చర్యం అండి. ఇది దేవుని యొక్క అనాది సంకల్పం, ఇది గొప్ప కృప. నిజంగా ఆయన ప్రేమ గలవాడు, ఆయన మనలను వెతుకుచూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే అనేక మంది నామకార్థ క్రైస్తవులను మనం చూస్తే వారు స్వాభావికముగా ఏదో పొరపాటు స్థితిలో ఉంటారు. చర్చిలకు వెళ్తారు, అందులో వివిధ పదవులను కూడా వాళ్ళు చేస్తారు. వారు వాక్యమును ఇంకా మనం గమనిస్తే బోధిస్తారు, వాక్యం చుట్టే వాళ్ళు ఉంటారు. కానీ వాక్యానికి వారి స్వభావానికి ఏదో ఒక విరోధ భావం అక్కడ ఉంటూ ఉంటుంది. అందుకే లేఖనం చెప్తుంది, చూడండి 2 పేతురు 2వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుదాం. కుక్క, గమనించండి, తన వాంతికి తిరుగునట్టునో కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లునో అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. వారి పరిస్థితులు చూడండి. ఈరోజు ఈ నేటి ప్యాషన్ మనం చూస్తే అసహ్యత గొలుపుతూ ఉందండి. పెదాలకు, గోర్లకు, ముఖానికి రంగులు పూసుకొని వారికి ఉన్నటువంటి సహజ సౌందర్యానికి మరిన్ని మెరుగులు దిద్ది రెట్టింపు చేసుకోవటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి స్వభావం ఒక రకంగానూ వాక్యం ఒక రకంగానూ ఉంది. వాక్యం చెప్పినట్లుగా వారు లోబడరండి, కానీ వాక్యం చుట్టే వాళ్ళు ఉంటారు. ఈరోజు క్రైస్తవుల కంటే అన్యులే మెరుగ్గా ఉన్నారు. ఎందుకంటే వారు తెలియక చేస్తున్నారండి. కానీ క్రైస్తవులు అనబడిన వారు దేవుని వాక్యమును ఎరిగి కూడా అట్లు చేస్తున్నారు. అందుకే పేతురు అంటున్నాడు, కడుగబడిన పంది అంటారు. బాప్తిజం తీసుకుంటున్నారు, చర్చి సభ్యులు అవుతున్నారు, వారి బిహేవియర్ మారట్లేదండి. ఎంత విచారకరం. బాల్య దినాల నుండి కూడా అలాంటివి నాకెందుకో అసహ్యతను పుట్టించేవి. తగిన స్థితి కంటే అధికంగా ఉండుట రోతగా అనిపించేదండి. ఎందుకంటే దేవుడు మనల్ని సింపుల్గా మనం ఎలా ఉండాలని ఆయన కోరుకున్నాడో అలాగే సృష్టించాడు. దానికి అధికమైనటువంటి వన్నెను దిద్దుట ఎక్కడో పొరపాటు ఉంది. అది దేవుని సంపూర్ణ చిత్తం కాదు. అది అపవాది వలన కలిగేటటువంటి విషయంగా మనం చూస్తూ ఉన్నామండి. దేవుడు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు అతనిలో ఉన్నటువంటి సమస్తమును చరిచేయచ్చు శ్రేష్టమైన స్థానానికి ఆయన తీసుకొని వెళ్తాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు మనం చేయవలసింది ఏంటో తెలుసా? ఆయన మాటను నమ్మటం, ఆయన మాటకు లోబడటం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక పురుషుడు కానీ స్త్రీ కానీ దేవునితో నడుచుచున్నాడు అని అంటే అర్థం ప్రాచీన పురుషుడు పూర్తిగా చచ్చిపోవాలండి, పూర్తిగా చచ్చిపోవాలి. ఒకవేళ చేదైన వేరు ఉన్నట్లయితే ఆ వేరు కూడా తొలగించబడాలి, పూర్తిగా పెళ్ళగించబడాలండి. ప్రియులారా, మీరు గమనించినట్లయితే మనము పాపముల చేత చచ్చిపోతే క్రీస్తులో ఉన్న జీవము చేత మరలా మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ పాత జీవితాన్ని మనము సమాధి చేసినప్పుడు తిరిగి క్రీస్తు యొక్క నూతన సృష్టిగా మనం మారుచూ ఉన్నాం. వాక్యమందు మనము నూతన సృష్టిగా రూపుదిద్దబడటానికి మనం అప్పగించుకోవాలండి. అదే మార్గం, ఇక వేరొక మార్గం లేదు. మన ప్రాచీన స్వభావం బహు చెడ్డది, వాక్యానికి విరోధమైనది. అయితే మనం దేవునికి ఎప్పుడైతే లోబడతామో, అబ్రహాము దేవునికి లోబడ్డాడు, ఆ ప్రాంతమును విడిచి వచ్చాడు, అవిశ్వాసులకు విజ్జోడుగా ఉండలేదు, మూర్ఖులకు ఈ తరం వారికి వేరవటానికి అతడు అప్పగించుకున్నాడు గనుక దేవుని యొక్క స్వాస్థ్యములో పాలుభాగస్తుడయ్యాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనిస్తే ఈ అబ్రహాము యొక్క చూపు భూమి మీద కాదండి, దేవుని యొక్క ఏ దేవుడైతే తనని పిలిచాడో
ఆ దేవుని యొక్క చేతి పనిని మీద పడింది. ఆ చేతి పనిని గూర్చి అతడు యోచించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. బైబిల్ మనం చూడగలం. హెబ్రీ 11:10 దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి అయి ఉన్నాడో, ప్రైజ్ గాడ్, ఆ పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూశాడంట. హల్లెలూయా. ఈరోజు మన విధి కూడా అదేనండి. ఈ భూమి మీద మనము పరదేశులమై ఉన్నాము, యాత్రికులమై ఉన్నాం. ఏదో ఒక రోజు ఈ యాత్ర ముగుస్తుంది, తిరిగి ఆ పట్టణములో మనము ప్రవేశించవలసి ఉన్నది. అసలు ఆ పట్టణమును కూర్చున్నటువంటి జ్ఞానము అబ్రహామునకు ఎందుకు కలిగింది? అతడు కల్దీయుల పట్టణంలో ఊరు అనేటటువంటి మహాసిటీలో ఉన్నాడండి. తన సిటీ తనకు నచ్చల, అందులో పాపభరితమైనటువంటి ఆ పట్టణ క్రియలు అతడికి నచ్చల. అతనికి పరమందున్నటువంటి గృహం మీద ఆశ కలిగిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము క్రీస్తుతో కూడా లేపబడినట్లయితే చాలామంది ఇంకా ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసం పరిగెడుతున్నారు. అబ్రహాము దాన్ని వెతకల. కేవలం అదే అయితే అబ్రహాము వెంబడించేవాడే కాదండి. అబ్రహాము కోరుకున్నది ఏంటో తెలుసా? పర సంబంధమైన ఆశీర్వాదం. దేవుని స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు యేసు ద్వారా మనం కూడా అబ్రహాము పిల్లలమైతే మన దృష్టి కూడా ఆ పరమందున్న పట్టణం మీద ఉండాలి. కాబట్టి ఎలా కలిగింది ఇతనికి ఆ జ్ఞానము, ఆ ప్రత్యక్షత? ఎందుకంటే అతడు అంటున్నాడు, అక్కడి నుండే వచ్చాను, మరలా అక్కడికి నేను వెళ్ళాలి. దాని మీద ఆశ పెట్టుకున్నాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనము తాత్కాలికమైనటువంటి యాత్ర చేస్తున్నాం. చాలామంది శ్రేష్టమైన పరలోకము తాత్కాలికముగానో, తుచ్చమైన భూ సంబంధమైనది పర్మనెంట్ అనుకుంటున్నారు. దయచేసి అలాంటి ఆలోచన నుండి మనం త్రిప్పబడాలి. మన ఆలోచన సర్వసత్యం వైపు నడిపించబడాలి. అబ్రహాము కోరుకునేది భూ సంబంధమైన ఆశీర్వాదం మాత్రమే కాదు, కానీ అతడు పర సంబంధమైన లేక పరలోక సంబంధమైన ఆశీర్వాదం వైపు చూశాడు. హల్లెలూయా. కాబట్టి నేటి దినాల్లో మనం చూస్తే ఒకనాటి చక్కని ప్రకృతి, ఆ గొప్ప సెలయేరులు, ఇవన్నీ కూడా మానవుని చేతిలో పడి అరణ్యము గృహారణ్యాలుగా మారిపోయాయి, పట్టణాలుగా మారిపోయాయి. కాబట్టి కలుషితమైపోయిందండి ఈరోజు ఈ వ్యాధులు, ఈ బాధలు, ఈ కష్టాలు. కారణం ఏంటి? ఆ రోజు పూర్వీకులు అంత దృఢంగా బలంగా బ్రతకటానికి కారణం ఏంటి? ఈరోజు ఒక చిన్న సూక్ష్మక్రిమి ప్రజలను ఇంత ఆధునిక టెక్నాలజీ వచ్చాక, వైద్య రంగం విస్తరించాక ప్రజల స్థితిగతుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ రోజుల్లో ఉన్నంత నాగరికత, మరి ఆ రోజుల్లో అంత నాగరికత లేకపోయినా వారు ఎంతో గొప్పగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. ఈ రోజుల్లో మనం చూస్తే నాగరికత పేరిట ఎన్నో శుభ్రతలు పాటిస్తున్నాం, ఎంతో చక్కగా జీవిస్తున్నాం. ఇంకా చెప్పాలంటే ప్రతిదీ కూడా శుభ్రత కలిగి శుద్ధిగా పెట్టుకుంటున్నాం. మరి ఎందుకని ఇన్ని వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి? ఆ బాల్య దినాల్లో ఆ చేలోకి వెళ్ళి ఆ బురదలో, ఆ మట్టిలో, ఆయా పనుల్లో మేము సహకరించేవాళ్ళు. ఆ పశువుల యొద్ద మాకున్నటువంటి మరి ఆ పశువుల యొద్ద ఆ యొక్క వాటి యొక్క ఆ పేడ లేకపోతే అవంతా కూడా శుభ్రం చేసేటటువంటి పరిస్థితుల్లో చేతుల ద్వారానే చేసేవాళ్ళం. ఈరోజు టెక్నాలజీ పెరిగింది, గ్లౌజులు వేసుకుంటున్నారు, అన్నీ వేసుకుంటున్నారు, అయినా కూడా వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? కాబట్టి పొలానికి వెళ్ళి త్రాగటానికి నీళ్ళు అయిపోయినప్పుడు ఆ కాలువల్లో ఉన్న నీరే తాగామండి. ఏం కాల దృఢంగానే ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మినరల్ వాటర్ తాగుతున్నాం, శ్రేష్టమైన వాటర్ తాగుతున్నాం, ప్యూరిఫైడ్ వాటర్ తాగుతున్నాం. మరి ఎందుకు ఈ వ్యాధులు అంత తీవ్ర ప్రభావాన్ని మన మీద చూపిస్తూ ఉన్నాయి? దయచేసి
ఆలోచన చేయాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే మానవుడు అపవాది చేత ప్రేరేపించబడి ఈ లోకాన్ని పరలోకంగా మార్చుకొని ఈ లోకాశల వైపు, లేకపోతే ఈ సినీ ప్రపంచం, హాలీవుడ్ ప్రపంచం, ఈ పాప భూయిష్టమైనటువంటి ప్రపంచం, మరి దాని వైపు అతడు ఆకర్షించబడి దేవునినే మర్చిపోయేటటువంటి స్థానానికి వచ్చేసాడో, లోకాశల వైపు కొట్టుకొని పోతున్నాడు. తద్వారా అది ఎక్కడికి నెట్టివేయబడుతుందని వారి ఆత్మలను పాతాళంలోనికి తీసుకొని పోతున్నాయి. ఈ నవనాగరికత, ఈ ఆధునికత వ్యాధుల మీద మనకు జయాన్ని ఇవ్వట్లా. ఎందుకు ఇవ్వట్లేదంటే దేవుని సృష్టిని మానవుడు తారుమారు చేస్తున్నాడు, క్రమాన్ని అక్రమంగా మారుస్తున్నాడు. ఒరిజినల్ విత్తనంలో సంక్రమణం చేసి తప్పుడు విత్తనాన్ని తీస్తున్నాడండి, సంకర జాతి విత్తనం. దానివల్ల మనకు వచ్చేది ప్రోటీన్స్ కాదు, దానివల్ల మనకు వచ్చేది క్యాన్సర్ అంట. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ఈ రోజుల్లో వ్యాధి నిరోధకత లేదు, రోగం గెలుస్తుంది, మానవుడు ఓడిపోతున్నాడు. వైద్యానికి సవాలుగా నిలుస్తున్నాయి. కారణం అది ఒక దెయ్యం. మానవుడు ఎప్పుడైతే దేవుణ్ణి మరుస్తాడో, దేవుడు తనకిచ్చిన సృష్టిని తారుమారు చేసుకుంటాడో, అప్పుడు సృష్టి తిరగబడుతుంది. మానవాళికి ఉపయోగపడేటటువంటి సూక్ష్మ క్రిములే విషపూరితాలుగా మారిపోతాయి. ఎంతో భయంకరమైన పరిస్థితి మానవుడు ఎదుర్కోవలసిన స్థితిని మనం చూస్తూ ఉన్నామండి. ఒక అల అంటూ ఉంటే మరొక అలను ఎలాగైతే పిలుస్తుందో, ఏ దేశ సంబంధిని ఆ దేశం పిలుస్తుంది. మనం అమెరికా వెళ్ళినా అక్కడ మన ఇండియా ఒక వ్యక్తి కలిస్తే మనం ఎంత సంతోషంగా ఫీల్ అవుతాం. అతడు మన మాతృభాషలో మాట్లాడితే మనకి ఎక్కడ లేని ఆనందం కలుగుద్ది. అలాగే మనం పరలోక సంబంధులమండి. ఈ భూమి మీద మనం కొంతకాలం జీవించవచ్చు, కానీ మనం గమనించినట్లయితే మనలను ఏదో పిలుస్తుంది. ఆనాడు అబ్రహాముని పిలిచినట్టుగా. అబ్రహాముని పిలిచింది భూలోక కానాను కాదు, అబ్రహాముని పిలిచింది పరలోక కానాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఎలాగైతే దేవుని రాజ్య సంబంధులను దేవుని యొక్క వాక్యం పిలుస్తుందో, అలాగే ఈ లోకస్తులను ఈ లోకంలో ఉన్నటువంటి మలిన ఆత్మలు పిలుస్తున్నాయి. వారు దానివైపు ఆకర్షించబడి నరకం వైపు పరిగెడుతున్నారు. దేవుని పిల్లలైతే దేవుని వాక్యమునకు ఆకర్షించబడి దేవుని రాజ్య వారసులు అవటానికి ముందుకు సాగిపోతున్నారు. పిల్లరా, ఏదో ఒకనాడు ఏ గూటి పక్షి ఆ గూటికి చేరక తప్పదండి. కాబట్టి పిల్లలు, మీరు దయచేసి గమనిస్తే, అందుకే అబ్రహామును ఆ కల్దీయుల దేశంలో నుండి ఏదో ఒకటి వేరు చేసింది. తనకు అది నచ్చలేదు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనంలో మనం చూస్తే, మూర్ఖులకు ఈ వంకరైన తరంలో నుండి ఏదో ఒకటి తన పిల్లలను వేరు చేస్తుందండి. ప్రియమైన దేవుని పిల్లలు, మనల్ని వేరు చేసేది ఒకటే, వాక్యం. ఈ లోకము నుండి మనల్ని ప్రత్యేకపరిచేది వాక్యం. దేవుని స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము ఎన్నడూ వాక్యాన్ని సందేహించలేదండి. ఎప్పుడు కూడా సందేహించడానికి ఇష్టపడలేదు. సందేహాలు వచ్చాయి, అతడు సందేహాలను విడిచిపెట్టేశాడు, కానీ దానికి లోబడలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మచేత నడిపించబడటానికి కోరుకునేవారు ఎన్నడూ కూడా వాక్యాన్ని సందేహించరు. తర్కాలు ఎందరో పెట్టుకుంటారు, గలిబిలి చేయాలని చూస్తారు. కానీ దేవుని పిల్లలు ఎన్ని తర్క వితర్కాలు చేసినా, ఎవరొచ్చి శోధింప చూసినా, వారు నమ్మిన దానిలో నుండి ఎన్నడూ తప్పిపోరు. వధువు మోసగింపబడదు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి గమనించినట్లయితే, సాతాను చేసిన మొదటి పని, ఏదేను తోటలో అవ్వను వాక్యము యొద్ద నుండి తిప్పివేసింది.
అబ్రహాం అంటే విశ్వాస వీరుడు. తన విశ్వాసము ద్వారా తాను కోరుకున్నది పొందుకున్నాడండి. మనము కూడా అదే విశ్వాసములో కొనసాగుతున్నాం. మన విశ్వాసమునకు కర్త ఎవరు? దాన్ని కొనసాగించువాడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అవను చూడండి, సాతాను ఆమె కనులను దేవుని వాక్యం మీద నుండి త్రిప్పేసింది. దేవుని వాక్యాన్ని సందేహించేటట్టుగా చేసింది. ఈరోజు ఆయన స్వస్థపరుస్తాడు అని వాక్యం చెప్తుంది. ఆయన పొందిన దెబ్బల చేత, గాయముల చేత స్వస్థత ఉంది అని బైబిల్ చెప్తుంది. కానీ వాక్యం నమ్మడం కంటే చాలామంది కన్నులు దేని వైపు చూస్తున్నాయండి? వ్యాక్సిన్ వస్తుందా, లేకపోతే మెడిసిన్స్ వస్తాయా, సైంటిస్టులు ఏం కనుక్కుంటారు, వీటి మీద ఆశ పెట్టుకున్నారు. ప్రియులారా, కేవలం ఒక సూక్ష్మ క్రిమి ద్వారా లేక వైరస్ ద్వారా వచ్చే వ్యాధులు మాత్రమే కాదు, హఠాత్తుగా జరిగే వ్యాధులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి నుండి దేవుడు కాపాడట్లేదా? వాటన్నిటి నుండి దేవుడు తప్పించట్లేదా? మన కాలగతులు దేవుని వశములోనే ఉన్నాయి. బైబిల్ క్లియర్గా చెప్తుంది, రేపు నీది కాదు, ఈరోజు నీది. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని వాక్యానికి లోబడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభువు ఆదామును అవ్వను ఆశీర్వదించాడు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, ఏలండి. ఒక ఏలిక స్థానంలో, ఒక ఏలుబడి చేసే స్థానంలో పెట్టాడు. అయినా కూడా అవ్వ సందేహించిందండి. ఎవరైతే వాక్యంతో జత కట్టలేకపోతారో, వాక్యంతో కనెక్ట్ కాలేకుండా ఉంటారో, వాక్యాన్ని ఎవరైతే లైట్ తీసుకుంటారో వారిని త్వరగా అపవాది మోసగిస్తుందండి. అవిశ్వాసమే పాపం, అవిశ్వాసమే మరణం. ఇప్పుడు మనము నమ్మిక ఒక డాక్టర్ మీద పెట్టుకున్నాం, అతడు ఏదో వైద్యం చేశాడు, మన నమ్మకం మనల్ని బ్రతికిస్తుంది. కానీ అదే డాక్టర్ అంటున్నాడు ఇక నమ్మకం లేదన్నాడు, నీ అవిశ్వాసం నేను చంపేస్తాను. సృష్టికర్త మాట గొప్పదా, సృష్టి మాట గొప్పదా? మనం ఆలోచన చేస్తే సృష్టికర్త మాటే గొప్పది. అది దేవుని వాక్యమై ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి హవ్వ ఏం చేసింది? ఇది నిజమా అనగానే వాక్యాన్ని సందేహించడం ప్రారంభించింది. నిజమైన దేవుని పిల్లలు వాక్యమును వాక్యముతోనే సరిచేసుకొని చూస్తారు. అంతేగాని వాక్యాన్ని అవిశ్వాసానికి కర్త అయిన సాతాను సంబంధమైన వ్యక్తులతో తర్కించి వాళ్ళు భ్రష్టులు కారండి. అసలు మనం వాక్యము వెలుగులోనే చూడాలి. సాతాను దగ్గరికి వెళ్ళి మనకెందుకు ఈ వ్యాపారం? ఈ అవిశ్వాసుల గుంపు దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఎందుకు మనకు తర్కం? కాబట్టి ఇది వాక్యానికి విరోధంగా ఉంది, వాక్యానికి వ్యత్యాసంగా ఉందంటే ఇమ్మీడియట్లీ మనం అక్కడి నుంచి పారిపోవాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అబ్రహాం చేసింది అదే. ఆ అవిశ్వాసుల గుంపులో నుండి వేరయ్యాడు కాబట్టి విశ్వాసానికి కర్త అయినటువంటి క్రీస్తును వెంబడించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని పిల్లలని చెప్పబడుచున్న వారే నష్టపోతున్నారని కారణం ఏంటంటే సగం వాక్యం, సగం లోకం. ఈ 50-50 వ్యవహారమే నష్టానికి కారణం అండి. ఈ లౌదికే సంఘకాలంలో ఉన్న స్థితి కూడా అదే. నులివెచ్చని స్థితి అంట. అటు వెచ్చగా ఉండరు, ఇటు చల్లగా ఉండరంట. ఈ నులివెచ్చని స్థితిని బట్టే ప్రభు అంటున్నాడు, నా నోట నుండి నేను నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ప్రభు నోట్లో ఏముందండి? వాక్యం ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మీరు గమనించినట్లయితే మనము ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన మాట మనలో ఉండాలి. అందుకే ప్రభువు నేను మీ యందున్న ఎడల, మీరు నా యందున్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఆయన మనలో ఉంటే మన ఇష్టం అడగమండి, ఆయన చిత్తమే మనం చేస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక.
కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని చిత్తానుసారంగా ప్రభువుని ఏదైతే అడుగుతామో దేవుని వాక్యం తప్పిపోదు. వి గాట్ సక్సెస్. ఎందుచేత మనము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాం కాబట్టి ఆయన తన చిత్తమును తప్పకుండా నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈనాడు అత్యధికమైనటువంటి గుంపు ప్రజలు ఒక దానిని వెంబడిస్తే అది కరెక్టే అనుకునేట పొరపాటండి. సత్యమందు నిలుచునేది కేవలం అల్పసంఖ్య మాత్రమే. పిల్లరా, ఈ ఆర్సిఎం లేకపోతే రోమన్ క్యాథలిక్ వార్ చరిత్ర నేను చెప్తున్నాను. వారు పరిశుద్ధులను చంపేశారండి. కొన్ని లక్షల మందిని చంపేశారు. ఆ తర్వాత అదే మరి చనిపోయినటువంటి ఆ సెయింట్స్ని విగ్రహాలుగా మార్చి వారు పూజార్హులు అన్నారు. ఎంత విడ్డూరం అండి ఇది! సైతాన్ చేసే పని. చంపింది వాళ్ళ పితరులు, గోరీలు కట్టింది వీరు. మరలా ఏమంటున్నారు? వీళ్ళని మళ్ళీ ఆ గోరీల దగ్గరికి ప్రజలను తిప్పి అవి సెయింట్స్ అంటున్నారు. ఇదంతా అపవాది యొక్క క్రియ. కాబట్టి పిల్లరా, మనం గమనిస్తే ఏలియా వచ్చాడండి, యెజబెల్ని గద్దించాడు. మీరు అక్కడ చూస్తే వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? అతడు ఒక వృద్ధుడు, ఏదో వచ్చాడు, అతని మాట ఖచ్చితంగా అక్కడ నెరవేరింది. అయినా గుర్తించట్లా. ఆకాశం 3.5 సంవత్సరాలు ముయ్యబడ్డది, ఇత్తడిగా మారిపోయిందండి, మూసేశాడు. అయినా కూడా వారు చాలా తేలిగ్గా తీసుకున్నారండి ఆయన్ని. అతడు అలాగే ఉంటాడులే, గుర్తించబడలేదండి. నిజమైన దేవుని పిల్లలను ఈ లోకం ఎలా చూపిస్తుందంటే ఒక విలువ లేని వారిగా చూపిస్తుంది. కానీ వారి మాటకు ఆకాశమే లోబడుద్ది, ఎందుకంటే వారు సృష్టికర్త పిల్లలో. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తన స్వకీయుల యొద్దకు వచ్చాడు. ఆయనని ఎగతాళి చేశారండి, అంగీకరించలే. ఆయనతో ఆడుకున్నారు, సృష్టికర్తతో ఆడుకున్నారు. వారి కన్నులకు ఆయన కనపడల, గ్రుడ్డితనంగా ఉంది. కాబట్టి ఏలియా కాలంలో 7,000 మంది శేషం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. వారు నమ్మారు. అలాగే యేసుక్రీస్తు కాలంలో అల్పులైనటువంటి వారు నమ్మారండి. జ్ఞానులు గుర్తించలేదు, గొప్ప వంశపు వారు గుర్తించలేదు, వాళ్ళందరూ తప్పిపోయారు. కానీ పసిబాలుర వంటి అల్పులకు సత్యము అర్థమైంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎందరో తప్పిపోతున్నారు. ఈరోజు కూడా వాక్యంలో అనేకులు తప్పిపోతున్నారు. కానీ ఎవరైతే దాన్ని అంగీకరిస్తున్నారో వారికి దొరికిందండి కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కల్దీల పట్టణంలో అనేక మంది ఉండొచ్చు, తెరాహు వంశంలో అనేక మంది ఉండొచ్చు, కానీ ఆ కృప దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, అంత్య దినాలకు వచ్చాం. ఒకవేళ ఆ కృప నుండి ఒకవేళ నీవు తప్పించబడుచున్నావేమో, త్వరపడు. ఈ భూమి ఆకాశం నశించిపోద్దండి. ఇదంతా అబద్ధం. ఇదంతా కూడా ఒకరోజు దేవుని సముఖంలో నుండి పారిపోతాయి. ఇవన్నీ కూడా ఈ ప్రకృతి అంతా. కానీ దేవుడు ఒక్కడే మనకు కర్త అయి ఉన్నాడు. ఆయన నమ్మిన పిల్లలను ఆయన ఒక్కడే కాపరిగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. వారికి సేద తీరుస్తున్నాడు. ఆయన వారిని క్షేమకరమైన స్థలాలలోనికి తీసుకుని వెళ్తున్నాడు. అది దేవుని పట్టణం. దేవుని స్తోత్రం కలుగునుగాక. బైబిల్ చెప్తుంది, వారు ఆకాశ వైఖరిని పరిశోధించే జ్ఞానులంటే. కానీ వారు మరి ఆకాశము ఎర్రగా ఉంది, వర్షం కురుస్తుందని ఈ రీతిగా దాని వైఖరిని బట్టి చెప్తారు. అలా జరుగుతుంది, మంచిదే. కానీ వారు ఎరగనిది ఏంటో తెలుసా? దేవుని సూచనలు ఎరగరండి. ఆ రాకడు సూచన విషయంలో వారు తప్పిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే నేటి దినాల్లో
చాలామంది ఆ వ్యాధుల వైపు, మరి లోకంలో ఉన్న రాజుల వైపు, జ్ఞానుల వైపు, సైంటిస్టుల వైపు చూస్తున్నారు, కానీ లేఖనాల నెరవేర్పు వైపు ఎవరు చూచట్లేదు. ప్రభువు వచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చాలామంది ఆయా కాలాలలో, ప్రవక్తల కాలాలలో, ప్రభువు మొదటి రాకడ కాలంలో, అలాగే ఆ సంఘకాల దూతలు ప్రకటించిన కాలంలో అనేకులు తప్పిపోతూనే ఉన్నారండి. అయితే దాన్ని అంగీకరించిన వారు శేషముగా మిగిలారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారే దేవునికి మిగిలిన శేషం. ఈరోజు మనం లౌదికీయ సంఘ కాలంలోనికి వచ్చేసాం. ఈ కాలంలో బోర ఊదబడింది, ముద్రలు తెరవబడ్డాయి, ఎన్నో మర్మములు బహిర్గతమయ్యాయి. అయినా కూడా ఏదో కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టుగా ఎలా జరుగుద్దోలే అనేటటువంటి నులివెచ్చని స్థితి మనకు ఉన్నట్లయితే, మనము కూడా మన కాలంలో ఆ యొక్క స్థితిలో నుండి రాకడకు, ర్యాప్చర్లో ఎత్తబడలేక తప్పిపోయే పరిస్థితి వస్తుందేమో, జాగ్రత్త అని నేను ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే లోతు భార్య ఈ దినానికి సూచనగా లేఖనం చెప్తుందండి. లూకాసు సువార్త 17వ అధ్యాయం 32వ వచనంలో మీరు చూడండి. ప్రభు అంటున్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. దేవుని దూత లోతు కుటుంబాన్ని సోయరుకు పారిపోమని చెప్పింది, వెనుకకు తిరగవద్దు అని చెప్పింది. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నులివెచ్చని సంగములకు సాదృశ్యమైన ఈ లోతు భార్య చేసిన పొరపాటు ఏంటో తెలుసా? వాక్యమును చులకనగా చూసిందండి. చాలా తేలిగ్గా తీసుకుంది, వ్యతిరేకంగా ఆలోచించింది. బహుశా ఆమె ఆమె భుజం మీద నుండి వెనుకకు చూసుంటుందండి, అంతే. ఉప్పు స్తంభంగా మారిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి గమనించండి. ఈనాడు మన నులివెచ్చని స్థితి నుండి మనం బయటికి రావాలి. లోతు భార్య కానీ, అవ్వ కానీ అందరి స్త్రీల వలె వారు మంచి స్త్రీలే, మనం కాదనం. అయితే దేవుని ఆజ్ఞను వారు ఎలా తీసుకున్నారో తెలుసా? చాలా చాలా తేలికగా తీసుకున్నారంట. ప్రియులారా, దయచేసి గమనించాలని నేను ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అందువలన పెద్ద నష్టం జరిగింది. మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల యొక్క సాక్ష్యాలు మనం అక్కడ చూస్తున్నాం. 12వ అధ్యాయంలో మనం చూస్తే పౌలు గారు ఇలా అంటున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము, ప్రైజ్ గాడ్, మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు, ప్రైజ్ గాడ్, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తుదాం. దేవుని స్తోత్రం, స్తోత్రం. ఓపిక అవసరమండి, నిరుత్సాహపడకూడదు. దేవుని యొక్క విశ్వాస యాత్రలో మనం చక్కగా సాగాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే సులువుగా చిక్కులు పెట్టేటటువంటి అవిశ్వాసపు తలంపులు మనలను వెనుకకు ఈడ్చేస్తాయి. ఒక నిజ విశ్వాసి ఎల్లవేళలా వాక్యంతోనే సాగిపోవటానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం గమనిస్తే లోతు భార్య దేవుని వాక్యము నుండి కేవలం కొంచెం తేలికగా తీసుకున్నందువల్ల ఆ కొంచెం పొరపాటు ఆమెకు పెద్ద శిక్షకు కారణమైంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణాలు చిన్నవే కావచ్చు. మనం విశ్వాసం నుండి జారిపోతే పెద్ద నష్టాన్ని చవి చూడవలసి వస్తుంది. తర్వాత దానికోసం మనం ఎంత తాపత్రయపడినా ఆ తర్వాత అవకాశం ఉండదండి. దయచేసి గమనించాలని నేను మనవి చేస్తున్నాను. ప్రియులారా, అవ్వ కూడా మనం చూస్తే అది చిన్న తప్పుగానే
చిన్న పొరపాటుగానే అనుకుంది. కానీ వెంటనే ఆమె ఆ తప్పిదం చేయటం ద్వారా ఎంత కీడు వచ్చింది. ఈరోజు ఈ మరణానికి భయపడేటటువంటి పరిస్థితులను మనకు తీసుకొచ్చిందండి. ఈ లోకం మీదకి, ఈ తరాల మీదకి ఆమె సింపుల్గా మరణాన్ని తెచ్చేసింది. దాని బాధ ఎంత వేదనాకరం. వాక్యము నుండి కుడికి కానీ ఎడమకు కానీ మనము తొలగకూడదు ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇచ్చట మరి 100 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఈ అబ్రహాము చేసిన పని ఏంటో తెలుసా? 25 సంవత్సరాలు ఆయన సుదీర్ఘ విశ్వాస యాత్రలో సన్నగిల్లలేదండి. ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి. అయినా కూడా అతని విశ్వాసం పెరిగిందే కానీ తరగలేదంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది దేవుని వాగ్దానము ఆలస్యమయ్యే కొలది వారి విశ్వాసపు కట్టడాన్ని వారే ఒక్కొక్క రాయి తీసేసుకుంటారు, దిగజారిపోతారు. చివరికి మొత్తం కూలిపోతుంది, అవిశ్వాసమే మిగులుతుందండి. కానీ క్రీస్తు యేసు సంబంధులు పరిస్థితులు ఎంత తారుమారుగా ఉన్నను కూడా, ప్రైజ్ ద లార్డ్, వారు వాక్యం మీదనే నిలిచి ఉంటారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి దినాల్లో మనం చూస్తే లేఖనాన్ని మనం ఎంత తేలిగ్గా తీసుకుంటున్నాం. ఉదయం లేచిన కాడి నుంచి లోకం. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో. లేఖనం మన జీవితంలో ఒక మామూలు కార్యక్రమాల్లో ఒక భాగం అయిపోయింది అంతే. ఆదివారం చర్చికి వెళ్ళడం, వినటం, మిగతా రోజుల్లో ఏదైనా కూడిక ఉంటే కనపడటం. ఇంతకు మించి దానితో కూడా మనం కలిసి నడవాలనే ఆలోచన లేదు. అది జీవం కలిగిన, శక్తి కలిగిన దేవుని మాట అనేటటువంటి నమ్మకం కోల్పోయాం. ఈరోజు ఆచార సంబంధంగా క్రైస్తవులుగా ఉన్నవారు అధికంగా ఉన్నారు, కానీ ఆచరణబద్ధంగా కొనసాగే క్రైస్తవులు బహు అరుదుగా ఉన్నారు. బైబిల్ చెప్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో మనకు తెలుసు. ఎందుకంటే నేను పలుమార్లు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే అది నాకు ఇష్టమైన భాగం. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడండి. ఆయన మార్పు లేని దేవుడు. ఆ రోజు ఆయన ఉంటే ఈరోజు ఉన్నాడు, రేపు ఉన్నాడు, భవిష్యత్తులో ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇది వాక్యమో, అది సత్యమో. కానీ సిద్ధాంతకర్తలు అంటారు ఆ రోజులు గతించిపోయాయండి, నేడు అటువంటి వాటి కోసం మనం ఎదురు చూసి టైం వేస్ట్ చేసుకోవడం మంచిది కాదు. ఏదో క్రైస్తవులుగా చర్చికి వెళ్ళాలి, ఆయా కార్యక్రమాల్లో పాల్గొనాలి, ఏదో చేయాలి, అంతవరకే. కానీ ఇక అంతకు మించి మరీ గ్రుడ్డిగా నమ్మకూడదు. ఎంత మోసం అండి. వాస్తవాన్ని ఏమో నమ్మకూడదా, అబద్ధాన్ని నమ్మాలా. ఈ లోకం అశాశ్వతమని అందరూ అంటారు, వీళ్ళు అంటారు, మనం అంటాం. కానీ దేవుని వాక్యము శాశ్వత రాజ్యము యొద్దకు మనల్ని నడిపిస్తుంటే నమ్మటానికి ఎన్ని సందేహాలో. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బహు అవిశ్వాసులు కలిగినటువంటి ప్రపంచంలో మనం ఉన్నామండి. వారు వారి సిద్ధాంతాలను గట్టిగా పట్టుకుంటారు, దానికోసమే వేలాడుతారు. కానీ దేవుని యొద్ద నుండి వారికి ఏమీ దొరకదండి. ఎందుకంటే వారి అవిశ్వాసము దేవునికి వారికి మధ్య పెద్ద అగాధాన్ని తీసుకొచ్చింది. అవిశ్వాసం మరణం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వివాహాలు చూసేటప్పుడు ఆ స్త్రీకి ముసుగు వేస్తారు. ఎందుకనగా వారికి ఇక శిరస్సు లేదు, అంటే సొంత ఆలోచన ఇక లేదు. ఆ శిరస్సు తన భర్తయే. దేవుని స్తోత్రం. అలాగే నిజ సంఘము తన శిరస్సును, తన సిద్ధాంతాలను పెట్టుకోదండి. దేవుని స్తోత్రం. ముసుగు వేసుకున్నట్లుగా పూర్తిగా దేవునికి లోబడుతుంది, దేవుని వాక్యానికి యథార్థ సంఘం లోబడుతుంది. అందుకే ఆ సంఘంలో దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడే అబ్రహాము ఇంటికి ఒక మానవుని రూపంలో వచ్చి ఆ గుడారము యొద్ద
అబ్రహామును దర్శించడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఆ గుడారము లోపల వెనుక భాగంలో శారా ఉంటే శారా నవ్వినటువంటి మనసులోని మాటను కూడా ఎలోహిం బయటపెట్టాడు, దేవుడు బయటపెట్టాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అదే క్రమంలో మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు అందరి హృదయాలను బట్టబయలు చేశాడండి. దేవుని స్తోత్రం. పిలుపు నతనీయేలును పిలిచినప్పుడు ఆ చెట్టు కింద ఉన్నప్పుడే, నతనీయేలు నేను నిన్ను చూశానన్నాడు. సమరయ స్త్రీతో అన్నాడు, ఇదిగో నీకు 5 పెనిమిట్లున్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాడు, నువ్వు నిజమే చెప్పావు అంది. ఇలాగ ఎన్నో విషయాల్లో వారి హృదయ రహస్యాలను ప్రభు బయటపెట్టాడు. ఆయన దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయనకు మరుగై ఉన్నది ఏదీ లేదండి. నిన్న నేడు నిరంతరం ఆయన మారనివాడు. దేవుడు అబ్రహాము దంపతులను భూ సంబంధమైన వాటి నుండి వేరు చేయటానికి, వారిలో పరసంబంధమైన విశ్వాసాన్ని నింపటానికి వారి యొక్క పేర్లు కూడా మార్చేశాడండి. భూ సంబంధమైన పేర్లను తొలగించి పరసంబంధమైన పేర్ల లిస్టులో చేర్చాడు. హల్లెలూయా. ఈరోజు అర్థం పర్థం లేని ఎన్నో పేర్లు పెడుతున్నారు. దానికి అర్థం పర్థం ఉండదు. వారి జీవితాలు కూడా అర్థం పర్థం లేకుండా ఉంటాయి. గజిబిజిగా ఉంటారండి వాళ్ళు. చాలామంది అంటారు, ఏముందిలే బ్రదర్ పేరులో ఏమీ లేకపోతే దేవుడు అబ్రాహామును అబ్రహాముగా మార్చడు, శారాయిని శారాగా మార్చడు, రాకుమారిగా మార్చడు, అనేక జనాలకు తండ్రిగా మార్చడు, యాకోబును ఇశ్రాయేలుగా మార్చేవాడు కాడు. ఇలాగ ఎందరూ ఆయన నూతన సృష్టిగా మార్చాడు. దేవునికి స్తోత్రం. మనం నూతన సృష్టి అయితే ఆ సృష్టికర్త భాగంలో మనం ఒక భాగమై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు పేరు మార్చగానే వారి జీవితాలు కూడా మారిపోయాయి. యవనస్తుడైనటువంటి అబీమెలెకు వృద్ధురాలైనటువంటి మరి శారాను వివాహం ఆడాలని కోరుకున్నాడంటే ఎలాంటి పరిస్థితి మారిందో చూడండి. వారు భౌతిక దేహం కూడా మార్పు చెందింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకరోజు ప్రభు రాకడలో కనురెప్పపాట్లో మనం ట్రాన్స్ఫార్మ్ అవుతాం, రూపాంతరం చెందుతామండి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క క్షయమైన దేహాలు అక్షయమైన దేహంగా మారుతుంది. ఈ మహిమ లేని మట్టి దేహం మహిమగల దేహంగా మారుతుంది. అలా మార్చేది వాక్యమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి బహువృద్ధులైన వారికి దేవుడు ఒక నిరీక్షణ ఇచ్చాడండి. ఆ నిరీక్షణ ఏంటో తెలుసా? వాగ్దాన పుత్రుని స్వతంత్రించుకొనుట. ఆ ఇస్సాకు అనే చిరునవ్వును వారికి ఇచ్చుట అక్కడ జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ముందుగా అబ్రహామునకు తన సంతానము ఎట్లు దాస్యత్వంలో ఉంటుందో పిల్లలు ఇంకా పుట్టకముందే చెప్పాడండి. మన భవిష్యత్తును ఎరిగిన దేవుడు ఈరోజు కూడా సజీవంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లలు ఇంకా పుట్టకముందే వారు ఐగుప్తులో 440 సంవత్సరాలు బహుదాస్యత్వంలో ఉంటారని వారి భవిష్యత్ చెప్పేశాడు ఆయన. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు, ఒక పనికి ఆరంభమును ఒక పనికి అంతమై ఉన్నవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి గమనించండి. వారి యొక్క స్వేచ్ఛ ఆ బానిసత్వంలో హరించబడింది. ఐగుప్తు దేశంలో వారికి ఇక స్వేచ్ఛ లేనటువంటి బానిసత్వం వారిని కృంగదీసింది. ఒక హెబ్రీ యవన స్త్రీ, ఒక ఐగుప్తు యవనుడు ఆమెను చెరచగోరిన ఎడల ఆమెకు హక్కు లేదు, ఆమె హక్కు కోల్పోవటమే. అలాగే ఒక యవనస్తుని చంపాలంటే, హెబ్రీ బాలులను చంపాలంటే ఆ ఐగుప్తు వ్యక్తి చంపగలడు. వారికి ఏ హక్కు లేదండి. ఎందుకంటే వారు అక్కడ బానిసలుగా ఉన్నారు. వారి యొక్క జీవితం దుఃఖమయంగా మారిపోయింది. నిజంగా దేవుని పిల్లలు అనబడినటువంటి వారు
ఎంత శ్రమలోనికి మరి కృంగిపోయి ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. అదేంటో తెలుసా? మరణము. ఇశ్రాయేలీయులకు వచ్చిన తొలి మరణం అదే. బానిసత్వం అండి అది. ఆ బానిసత్వం ఒక మరణం వంటిది. కానీ దేవుడు అచ్చట అబ్రహాముకు చేసిన నిబంధన, అక్కడ ఉన్న మరణములోని నేను జీవంలోనికి దాటిస్తానన్నట్టుగా ఒక ప్రవక్తను పంపి నేను బయటికి తెస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహామును బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ సంవత్సర కాలాలు ముగియగానే అదే దేవుడు అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా వారి మధ్యకు వచ్చి తన ప్రవక్త అయినటువంటి మోషేను పంపి వారిని ఆ మరణ సంబంధమైన బానిసత్వములో నుండి బయటికి తీసుకొని వచ్చాడు. అనేకమైన సూచక క్రియల ద్వారా, మహత్కార్యాల ద్వారా వారు వెలుపలకు వచ్చారు. దేవుడు ఎల్లప్పుడూ కూడా తన ప్రమాణమును మర్చిపోడండి. ఆదికాండం 3:15 ప్రకారము ఆ స్త్రీ సంతానం అపవాది సంతానమును త్రొక్కి మనకు జీవాన్ని ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాగున వారు సాగిపోతూ ఉండగా కాదేశు బర్నేయ యొద్దకు వచ్చారు. ఇంక కొద్ది కాలంలో వారు అనుకున్న దేశానికి చేరతారు. దేవుడు చూపించిన కానానుకు చేరతారండి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ కాదేశు బర్నేయ లోకము యొక్క తీర్పు బలిపీఠముగా ఉన్నది. అయితే ప్రియులారా, మీరు దయచేసి గమనిస్తే అక్కడ దేవుడు తన పక్షమున ఒక వ్యక్తిని పెట్టుకున్నాడు. అతని పేరు యెహోషువ. ఈ యెహోషువ అనగా యెహోవా రక్షకుడు అనేటటువంటి అర్థం. దేవుని స్తోత్రం. గొప్ప యుద్ధ వీరుడండి అతడు. వారు మరి ఆ కానాను గూర్చి విన్నారు కానీ ఎన్నడూ వారు చూడలేదు. ఏ కాలము నుండి ఇంచుమించుగా అబ్రహాము కాలము నుండి వారు వినుచూ వచ్చినటువంటి కానానును వారు సమీపించారు. కొద్ది దినాల్లో వారు దాంట్లోకి చేరతారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానికోసమే వారు కల్దీయుల దేశము నుండి బయలుదేరి వచ్చారు. ఈరోజు రక్షణ పొందిన మనం ఈ లోకమును, ఈ లోకాశలను విడిచి పరమ కానాను యాత్రలో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక రకంగా చూస్తే వారు సమస్తమును, అంటే బంధుత్వాన్ని కోల్పోయారు, వారు కలిగినటువంటి ఆ స్వదేశాన్ని కోల్పోయారు, అన్నీ విడిచి వచ్చారు. ఇక ఆ వాగ్దానాన్ని పొందుకునేటటువంటి సమయం ఆసన్నమైంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆ కొద్ది సమయంలో ఆ కాదేశు బర్నేయ వద్ద 10 మంది అవతలకు వెళ్ళి అక్కడ విషయాలన్నీ చూశారు. అక్కడ నుండి శ్రేష్టమైన ద్రాక్ష ఫలములను, శ్రేష్టమైన ఫలాలను తెచ్చారు, రుచి చూచారు. వాటిని గూర్చిన వాటి గొప్పతనాలను గూర్చి, ఫలాలను గూర్చి ఎంతో గొప్పగా వివరించి చివరికి ఏమన్నారు తెలుసా? కానీ మనం ఎన్నడూ దాన్ని స్వతంత్రించుకోలేమో. ఎందుకంటే ఆ ప్రజలు బలాఢ్యులు, ఎత్తైన వారి ఎదుట మనం పురుగుల వలె ఉంటాం. ఇదే అవిశ్వాసం అని. నీ సమస్య ఎంత పెద్దదైనా కానీ నీలో ఉన్న దేవుడు లోకంలో ఉన్నవానికంటే శక్తిమంతుడు. వ్యాధులకు, చిన్న చిన్న వాటికి భయపడేటటువంటి వారులారా, నీ దేవుని గొప్పతనాన్ని నువ్వు తెలుసుకో. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియరా, దేవుని వాక్యము మనకి ధైర్యాన్ని ఇస్తూ ఉంది. వాక్యము నుండి సాతాను మనల్ని తప్పించాలని చూస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈ 10 మంది అవిశ్వాసాన్ని నూరిపోస్తే అనేక మంది అక్కడ ఏడ్చారు, సనిగారు. వారిలో అనేకులు యోర్దాను దాటి అవతలకు వెళ్ళలేకపోయారండి. కేవలం యెహోషువ, కాలేబులు నమ్మారు కనుక వారు మాత్రమే, ఆ కొద్ది జనాభానే యోర్దాన్ అనే మరణము దాటి జీవాన్ని స్వతంత్రించుకున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇలాగూ మనం ఆలోచన చేస్తే మనం కూడా 2000 సంవత్సరాలుగా వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం. సంఘము ముందుకు కొనసాగుతుంది.
నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, నేను మరలా వస్తాను, నాతో కూడా ఉండటానికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తానన్న దేవుని వాగ్దానం సమీపిస్తుంది. ఈ ర్యాప్చర్లో ఎత్తబడటానికి మనము 100% దేవుని వాక్యాన్ని మనము నమ్మి ఉండాలండి. దేవుని వాక్యాన్ని నమ్మనట్లయితే ఏం జరుగుతుందో తెలుసా? ఆ కానానులో ప్రవేశించిన కొద్ది మంది వెళ్ళారు నమ్మిన కారణం చేత. అనేకులు దాని ఎదుటనే రాలిపోయారు, దగ్గరకు వచ్చారు, రాలిపోయారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా యోర్దాను దాటి వెళ్ళిన వారు ఆ కానానులో తమ గృహాలను నిర్మించుకొని స్వేచ్ఛగా వాళ్ళు జీవించారు. వాళ్ళ స్వదేశంలో వారు జీవించారు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ ఎలాగైతే దేవుని ఇశ్రాయేలునకు కానానును పంచి ఇచ్చాడో, అలాగే ఈ దినముల అంతమందు యెహోవా రక్షకుడనే అదే యేసు, దేవునికి స్తోత్రం కలుగునుగాక, మనందరి కోసం తానే మరణించి తానే మరణంపై విజయాన్ని పొంది పునరుద్ధానుడై లేచి ఆరోహణుడై మన కోసం మరలా రావటానికి సిద్ధపడుచున్నాడో. ఎందుకంటే మనలను ఆయనతో కూడా కూర్చుని పెట్టడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ జీవవాక్యము ఆనాటి నుండి ఈనాటి వరకు మనకి బోధిస్తూనే ఉంది. ఒక గొప్ప పట్టణానికి చెందిన వారమని, మనం ఒక గొప్ప దేశానికి చెందిన వారమని, మనం ఆ రాజ్య పట్టణస్థులమని బోధిస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేడు మనం మన వంతులో నిలిచి మన కాలంలో కూడా మనము అదే రాజ్యం వైపు మన కన్నులు చూస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ వాగ్దాన భూమిని గురించి ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం, ఎన్నో వాక్యాలు విన్నాం, ఎన్నో బోధలు విన్నాం. అలాగే ఆ కాదేశు బర్నియా దగ్గర ఆ ఫలాలు చూశారు, రుచి చూశారు, అన్నీ చూచి కొందరు సరిగా ఆగిపోయారు. మనం అలా ఉండకూడదండి. మనం తూచా తప్పకుండా ర్యాప్చర్లో ప్రభుతో కూడా ఆ పరమ కానానుకు కొనుపోబడతామని, ఆ మధ్యాకాశాన్ని కొనుపోబడతామని, 7 ఏళ్ల పెళ్లి విందులో ఉంటామని, 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటామని, యుగయుగాలు దుఃఖము లేని రాజ్యంలో ఉంటామని నమ్మాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మన గొప్ప యుద్ధ వీరుడైన యేసుక్రీస్తు మరణమును, పాతాళమును, సమాధిని మన కొరకు లేకపోతే మనకు బదులుగా ఆయన జయించి 3వ దినాన మనందరికీ విజయాన్ని తీసుకొని వచ్చాడు. గొప్ప విజయోత్సవం. దేవుని స్తోత్రం. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను మృతులనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జయశీలుడైనటువంటి యేసుక్రీస్తు మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడండి. ఇంకెందుకు మనకు భయం? యేసుతో కూడా ఉండేటటువంటి ఆ గొప్ప సంభవం కోసం మనం ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ మనం పొందుకోవాలంటే ఒకే ఒక మార్గం అండి. కేవలం ఆయన నమ్మితే చాలు. నీవు ఆయన నమ్మితే సమస్తము ఆయనే చూసుకుంటాడండి. నమ్మితే చాలు. యెహోవా ఈరే. కేవలం నీవు ఆయన వాక్యమందు విశ్వాసం ఉంచు, ఆయన మార్గముల్లో నడవటానికి కాలపు వర్తమానాన్ని గుర్తించి వర్తమానమందు నిలిచియుండు. మిగతా విషయాలు ఆయనే చూసుకుంటాడండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగాక. నోవాహు దినాలలో మనం చూస్తే గొప్ప పిరమిడ్స్ 4000 సంవత్సరాలుగా అక్కడ కట్టబడినటువంటి విషయాలు మనం చూడగలం. ప్రియులారా, ఈ దినాలు అనాగరిక దినాలు ఏం కాదండి. ప్రభు పోల్చాడు, నోవాహు దినాలు ఎలా ఉంటాయో నా రాకడ దినాలు ఎలా ఉంటాయని. కాబట్టి ఒకసారి ఆ పిరమిడ్ గురించి మనం ఆలోచన చేస్తే నేటికి కూడా అంత గొప్ప కట్టడాలు కట్టగలిగే అంత సాహసవంతులు ఎవరు లేరు. ఆనాటి శవాలను కుళ్ళు పట్టకుండా ఉపయోగించినటువంటి పరిమళ తైలాలు ఈరోజు ఎవరు కూడా కనుగొనలేకపోయారు.
4000 సంవత్సరాల నాటి ఆ రంగులు, ఆ అద్దకాలు మరి ఈరోజు కూడా చెక్కు చెదరలేదండి. దాని ప్రకారం ఆ యొక్క ఆ రంగులను కానీ, ఆ యొక్క పరిమళ ద్రవ్యాలను కానీ ఈరోజు వరకు కూడా ఎవరు తయారు చేయలేకపోయారు. వారికి అందులో ఆ టెక్నాలజీ. కాబట్టి ఆలోచించండి, నోవాహు దినాల్లో అత్యాధునిక దినాలే, ఇంకా చెప్పాలంటే నవనాగరికత దినాలే, అంతేగాని నాగరికత లేని దినాలని మనం అనుకోవటానికి వీల్లేదండి. కాబట్టి ఆ కాలానికి ప్రవక్త అయినటువంటి నోవాహు అనాగరిక ప్రపంచానికి బోధించలా, ఒక ఖచ్చితమైన శాస్త్రీయ లోకమునకు బోధ చేశాడు. అతడు ఆనాటి శాస్త్ర సాంకేతికతకు సవాలుగా నిలిచాడండి. భూమి నుండి నీటి ఆవిరి వచ్చి నేలను తడిపే కాలంలో దేవుని వాక్యము నోవాహు దగ్గరికి వచ్చి, ఆకాశము నుండి 40 పగళ్ళు రాత్రులు వర్షం కురుస్తుంది కనుక నీవు ఓడను సిద్ధపరచుకోమని ప్రభువు చెప్పాడు. కాబట్టి అతడు దేవుని మాట నమ్మాడు. ప్రతి కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నా కూడా దేవుడు కనుక మనకు చెప్పినట్లయితే మనం ఖచ్చితంగా నమ్మాలి. దేవుని స్తోత్రం. ఆనాడు నోవాహు చేయు పని ఆ ప్రపంచానికి బహు వింతగా ఉందండి. ఇంకా చెప్పాలంటే సవాలుగా ఉంది. వారు అట్లు జరుగునా, ఇది మన శాస్త్ర సాంకేతిక విషయాలకు భిన్నంగా ఉందే, కేవలం ఇది వెర్రితనం. ఆకాశంలో ఒక చుక్క నీళ్లు కూడా లేవు, ఇదంతా కూడా తప్పుడు బోధ, అది కేవలం వెర్రితనమని కొట్టిపారేశారు. నేడు కూడా దేవుడు తన రాకడ విషయంలో ఆ దినాలనే పోల్చి చెప్తూ ఉన్నాడండి. దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాం. నేడు కూడా నులివెచ్చని డాక్టరేట్ సేవకులు శాస్త్రీయ రుజువుల ద్వారా దేవుని వాక్యాన్ని లోకానికి అందించాలని ప్రయత్నించి విఫలమవుతున్నారు. అవిశ్వాసులైనటువంటి అన్యజనులు వారిని ఒక ఆట ఆడుకుంటున్నారండి. మనం ఎప్పుడు కూడా తర్క వితర్కాలతో దేవుని వాక్యాన్ని ఒప్పించలేం. దేవుని వాక్యము ఒప్పింపబడాలంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. అయినా అందరినీ నమ్మించలేమండి. దేవుడు తన కొరకు ఎందరినైతే ఏర్పాటు చేసుకున్నాడో బైబిల్ ఇలా చెప్తుంది, నా తండ్రి ఒకరిని ఆకర్షించితేనే కానీ అతడు నా యొద్దకు రాడని. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజ సంఘము వాదించకుండా దేవుని వాక్యానికి లోబడి స్వీకరించి ముందుకు సాగిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ దినాల్లో ఈ సత్యమును వెంబడించిన వారిని అమెరికా దేశంలో పరిశుద్ధ గుండ్రాళ్ళని పిలిచారంట, అతిభక్తి అన్నారంట, మూఢభక్తి అన్నారంట, ఎగతాళి చేశారంట. కానీ కాలపు ప్రవక్త వెనుక చూడలేదంట. దేవుడు అద్భుతాల వెనకాల అద్భుతాలు చేయటం ప్రారంభించాడు. భూమిని తలక్రిందులు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆత్మచేత నడిపించబడినట్లయితే దేవునికి స్తోత్రం, లోకాన్ని లెక్క చేయమండి. ఎందుకంటే అది లోకమునకు కనబడదు. అంతేకాదండి, లోకానికి అది వెర్రితరంగా లేకపోతే అవహేళనగా కనబడుతుంది. డాక్టర్ నిన్ను క్యాన్సర్ తినివేస్తుందని ఒకవేళ నీతో అనవచ్చు, లేకపోతే రోగం నిన్ను కబళించిందని ఒకవేళ అనవచ్చు. అయితే దేవుని సన్నిధిలో దేవుని వాక్యము నీకేం కాదు, నువ్వు బ్రతుకుతావని చెప్పినట్లయితే కేవలం నమ్మండి, సందేహించకండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటే దేవుని మాట అండి. ఆ మాట ద్వారానే సృష్టి కలిగింది. ఈరోజు దేవుని వాక్యాన్ని తక్కువ చేయకండి. ఇది దేవుని మాట అండి, జీవం గల దేవుని మాట. ఒక డాక్టర్ ఆ జబ్బు యొక్క లక్షణాలనే నీకు చూపిస్తాడు, కానీ ఒక విశ్వాసి ఆ లక్షణాలను దాటేసి దేవుడిచ్చు స్వస్థత మీద కనుక తన యొక్క కనుదృష్టి ఉంచుతాడు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు లోకాన్ని గందరగోళం చేస్తున్నటువంటి ఈ వైరస్ మీరు గమనించండి.
దాని సిమ్టమ్స్ ఇలా ఉంటాయి. న్యూస్ ఛానల్స్ చూడండి, సోషల్ మీడియా చూడండి, ప్రజలను కలవరపెట్టేస్తారు. చాలామంది పాపం రోగం రానోళ్ళు రోగం వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు, వచ్చిన వాళ్ళు చచ్చిపోయినట్టుగా ముందే ఊహించుకుంటున్నారండి. ఎందుకంటే ఇక వస్తే చచ్చినట్టే అనుకుంటున్నారు. భరోసా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. భరోసా ఇచ్చేది దేవుని వాక్యమే. అవిశ్వాసమే మొదటి మరణం అవిశ్వాసమే. విశ్వాసమే మొదటి జీవమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి వాక్యం వైపు చూడండి. ఆయన పొందిన దెబ్బల చేత, గాయముల చేత మనకు స్వస్థత కలుగుచుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నోవాహు దేవుని మాట నమ్మాడండి. తాను తన ఇంటివారు ఆ వాడలోనికి ప్రవేశించారు, వారు రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం. కానీ ఆ కాలంలో ఆ వర్తమానాన్ని సందేహించిన వారందరూ కూడా వాడ ఉంది, రక్షణ వారి ఎదుటిగానే ఉంది, లోపలికి ప్రవేశించడానికి సందేహించి ఆ వాడ ప్రక్కనే ఉండి మునిగి చచ్చిపోయారు. ఎంత విచారం! ఈరోజు దేవుని వాక్యం ఉంది, దేవుని స్వస్థత ఉంది, దేవుడిచ్చే మేలులు ఉన్నాయి, అన్ని కలిగి ఉండి కూడా నశించిపోతున్నారు జనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పరమ వైద్యుని చెంత మనము నిలిచి ఉన్నట్లయితే ఆయన పొందిన దెబ్బల చేత, గాయాల చేత మనకు స్వస్థత వస్తుందండి. ఈరోజు క్రైస్తవ దేశాలే రోగాల బారిన పడి నశించిపోయాయి అంటే ఎంత చింత అండి. ఎందుచేత? వారు పైకి భక్తి గల వారి వలె పెద్ద పెద్ద మందిరాలు, ఏసీ కట్టడాలు కట్టుకున్నారు, కోట్లకు పడగలెత్తారు. ప్రపంచంలో మా సంఘమే అత్యధిక జనాభా గల సంఘం అని డబ్బాలు కొట్టుకున్నారు. అయితే అవిశ్వాసులు కూడా కొంతమంది దాన్ని చూసి పరలోకం అంటే ఇదేరా బాబు అనుకున్నారు. అయితే వ్యాధుల దెబ్బకు కుదేలైపోయారండి. లక్షల మంది నశించిపోయారు. ఎంత విచారము! కారణం ఏంటో తెలుసా? వారు బోధించే వాక్యాన్ని వారు నమ్మలేకపోయారు, వారు వినే వాక్యాన్ని విశ్వసించలేకపోయారండి. దయచేసి గమనించాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. నిజంగా వారు జ్ఞానులు కావచ్చు, ఎన్నో డాక్టరేట్లు పొందిన వారు కావచ్చు, యుక్తిపరులు కావచ్చు. విశ్వాస పరీక్ష వచ్చినప్పుడు వారు భయపడి డాక్టర్ల వైపు చూస్తున్నారు. నేను ఈ సందర్భంగా వైద్యులకు లేకపోతే తక్కువ చేయట్లేదు, వారిని కించపరచట్లేదు. దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడు. కానీ ఒక విశ్వాసిగా దేవునిని నేను కనపరుచు ఉన్నానండి. డాక్టర్లు కూడా మానవులేనండి, వారే రోగాలకు బలి అయిపోతున్నారు. ఈ లోక అధికారులు, నాయకులు కూడా మనుషులే. ఆపద వస్తే వారును ఎక్కడో ఒక చోట దాగి ఉంటున్నారు. కానీ మరణమును యుద్ధరంగములో ఓడించిన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు, సజీవునిగా ఉన్నాడు. ఆయన వైపు చూచిన అనేకులు బాగుపడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం ఆయనలోనికి బాప్తిజమం పొందాం. నేడు మన బలమైన దుర్గము ఆయనేనండి. నీతిమంతులమైతే ఆ దుర్గములోనికి పరిగెత్తుకొని వెళ్ళి క్షేమంగా ఉంటాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. మన జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నదని బైబిల్ చెప్తుంది. మనం ఏమై ఉన్నామో ఇంకా మరి బయలుపరచబడలేదు, కానీ ఒక దినమున ప్రభువుతో కూడా ఉంటామో అదే మన నిరీక్షణ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆయన వైపు చూస్తూ ముందుకు సాగాలి. ఆ చిన్నవాడైన ఇస్సాకునకు ప్రతిగా ఆయన ఆ గొర్రె పిల్లను బలి పశువుగా దేవుడు చూపించాడు. ఆ మగ గొర్రె పిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తే. ప్రైజ్ ద లార్డ్. ఆయనే మన నీతి, ఆయనే మన పరమ వైద్యుడు, ఆయనే మన ప్రాణదాత. ఆ గొర్రె పిల్లగాని లేకపోతే ఇస్సాకు అక్కడ బలి అయిపోవాలి. కానీ ఇస్సాకునకు బదులుగా అక్కడ ఒక గొప్ప కార్యం దేవుడు చేశాడు. అదేంటో తెలుసా? ఆ గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన సమస్తము ఆయనేనండి, మన ప్రాణదాత ఆయనేనండి.
వాగ్దానములను గట్టిగా పట్టుకోండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన ఎప్పుడో మన కొరకు చనిపోయాడు. మన కొరకు చేయవలసిందంతా ఆయన చేశాడు. ఆయన రక్తాన్ని మన కోసం దారపోశాడు. ఆయన గాయాలు పాలయ్యాడు. ఎందుకో తెలుసా? మనం రోగాలను పడతామని ఆయనకు ముందుకే తెలుసండి. మనం బలహీనం అవుతామని ఆయనకు ముందే తెలుసండి. మన వ్యసనాలు, మన బాధలు, మన కష్టాలు ఆయనకు ముందే తెలుసండి. మన కోసం ఆయన ముందే దెబ్బలు తిన్నాడు, ముందే గాయాలు పాలయ్యాడు. ఆయన పొందిన ఆ దెబ్బలు, ఆయన పొందిన ఆ గాయాలే ఈరోజు మనకు క్షేమకరాలుగా మారాయి, మనకు ఆశీర్వాదకరంగా మారాయి, మనకు జీవంగా, మనకు శక్తిగా మారాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకరోజు మనను కొనిపోవటానికి ఆయన వస్తాడు, మధ్యాకాశానికి వస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మచేత మనం ముద్రించబడి ఉన్నామో ఆ ముద్రలను ఎవ్వరూ తాకలేరు. ఆ ముద్రను విప్పగలిగేది మన ప్రభువైన యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చేతిలో నుండి ఏది కూడా మనల్ని ఎడబాప నేరదో. మన భారము, మన చింత, మన సమస్తము ఆయన మీద వేద్దాం. యెహోవా ఈరే, ఆయనే మన సమస్తమును చూచుకొని దేవుడై ఉన్నాడో. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ సాయంకాల ఇదిగో ప్రభు ఈ యొక్క ఆ ప్రత్యేక సమయంలో నాయన, ఈ పునరుద్ధాన దినములో ప్రభా నీ సన్నిధిలోనికి మేము వచ్చి ఉన్నాం నాయన. ఈ వాక్యము నీది నాయన, నీవు మాట్లాడారు. నీ బిడ్డలను బలపరచండి, శక్తితో నింపండి నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. నీకు స్తోత్రాలు. యెహోవా ఈరే, ఎంత గొప్ప ధైర్యం గల మాట. ఆయన చూచుకొనును, మా బలహీనతలు ఆయన చూచుకొనును, మా శ్రమలు ఆయన చూచుకొనును, మా వ్యాధులు ఆయన చూచుకొనును, మా సమస్తము ఆయనే. ఎంత గొప్ప ధైర్యం గల మాట నాయన. యేసయ్యా, మేము కూడా మా భారాలన్నిటినీ నీ మీద మోపుచున్నాం నాయన. నీ రాకడ దినాలు అతి సమీపంగా ఉన్నాయి. నీ రాకడలో కొనిపోబడు కృపదయచే ప్రభా. ఎడం ప్రక్కన 1000 మంది పడిన, కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రాదని, ఏ తెగులు నీ గుడారమును సమీపించదన్నారు ప్రభా. నీ కృప, నీ కాపుదల, నీ సంరక్షణ దయచేయమని, దినకాల ఆశీర్వాదాలతో నింపమని, సమస్త భారమును నీ మీద మోపుచు వాక్యమును వినుచున్న బిడలను నీ చేతికి అప్పగిస్తూ ఆ ప్రభువును రక్షకుడును త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు నామమున అడుగుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.